వీరబాహుడు నన్ను హరిశ్చంద్రుడా కాదు కాదు వీరదాసుడా నేటి రాత్రి అంతయు వల్లకాటి ఎందు కావలయుండి ఉదయమున ఇంటికి వచ్చుతున్నప్పుడు ఈ కుండ నిండా కొత్త కళ్ళు నింపుకొని రమ్ము అని ఈ సురాభాండము నాకు ఇప్పించినాడు. అహో సురాభాండమా, నీవు పూజ్యురాలవు కావుననే విశ్వామిత్రుని సహాయ సంపత్తికి విశ్వంభరాదేవికి ఆస్థానంబగు మదీయ భుజపీఠిపై ఇట్టశిక్షించియున్నావు. ఇంక త్వరపడి శ్మశాన వాటికకే పోవులను. ఓ అంధకారం అప్పుడే బ్రహ్మాండమంతయు ఆవరించి కన్నులున్న వారి సైతము గుడ్డివాండ్రను చేయుతున్నది గలా ఈ అంధకారము. కలవారి ఇండ్లలో పలి నిధానములెత్త అరుగు దొంగలకు సిద్ధాంజనంబు మగలను కూరుకనిచ్చి తెగి అంతుగాందకై తారాడుకుల తల తాప్పుగచ్చే నలంతి పిట్టలను బట్టి వేదాడు పాడు కములకు పాడి పంట మసనంబులోనయం పెసలారు చాకిని ఠాకిని తతుల చుట్టాల సురట్టి వేలతాయిందికి నల్లని మేలి ముసుగు కమల యాండంబునకు ఎల్ల కన్ను మూట సత్య విద్రోషి దుర్యశికి తోడు కటికిచ్చి గదియలనే దిగ్ధములందు కాబోలు వీరు విగత జీవ బాంధవులు అడలుతుండిని మహాత్తారవమున వారు టక్కరి భూతమాంత్రికులు నెలకుతుండిరి కపాలముల కొరకు పది పిశాచి బాంధవస్వామి పగలంపు పూవంపు వంటి సాగ
చేతులలోన కాల్పబడడు శవాల కంకాల ఎత్తి నగీల విధవములే ఎసగుతుండే దిక్కులన్నింత మార్మోద ఇక్కటిల్లా ఎవరంతదా అహో ఎవరు వారు కాటి సుంగంబు చెల్లింపగయ సమాల మసనమున కార్పరే కదా మనుజులారా కాపు లేదనుకొంటిరేమో కాపు లేదనుకొంటిరేమో పదులు దళిత కోరారి ఈ తీరదాసు జయమో ఓహో ఎంత పొరబడితిని సగము కాలుతూ బరువు లేక నిట్ట నిలువున పైకి లేచిన ఈ శవమున ప్రాణిగా భావించుతుంది కదా. అయ్యయ్యో అయ్యయ్యో ఈ కళేబరపు దుస్థితి ఎంత జాలింగులు పెడిగి మాయాలేయ జగంగ నిత్యమని సంపాదించి మోహంబున నా ఇల్లాలని నా కుమారుడని ప్రాణం గుండు నందాక ఎంతో అల్లాడను ఈ శరీరము ఎంతో అల్లాడిన ఈ శరీరము ఇప్పుడు కట్టెలం కాలుతో ఆ ఇల్లాలును రాదు పుత్రులను తోడైరారు తప్పింపగన్ ఇది విచిత్రమైన ప్రకృతి ఎన్నో ఏండ్లు గతించిపోయినవి కానీ ఈ శ్మశాన స్థలం కన్నులు నోచిన మంద భాగ్యుడు బట్టడైన లేచరాడు అగదా ఎన్నాళ్ళి చలనంబు లేని శయనంబు అల్లాడిరో కన్నీటంబు
మదింగుని కమ్మని కలము నిప్పులలో కరిగిపోయే ఇచ్చోటనే భూములను రాజన్యుల అధికార ముద్రికలు అంతరించే చౌరు గంగలో కలసిపోయే చోటనే ఎత్తి పేదన్ని కనుగొన్న చిప్పలేక్షకుని కుంచియు నశించే ఇది పిశాచులతో నిఖలేక్షనుండు జగదలించి ఆడు రంగస్థలంబు ఇది మరణ దూత తీక్షణము దుస్తులయ పాలించు కృష్ణ సింహాసనంబు ధనవంతుని నిద్దపు పాలరాది గోరీ గద పారవేయబడి వేదికలో పొరలాడు ప్రేతము ఏ ఆగతి చిత్తున కుమిలి కుమిలి ఆచిగతిల్చిన ఏ పేదవాని దౌనో కదా ఆ పేదవానికై వడవడక్కడు దాచడు కాటనేలయు ముదురు తమస్సులో మునిగిపోయిన కొత్త సమాధి ముదురు తమస్సులో మునిగిపోయిన కొత్త సమాధి దాని మీద పైబదల్ మినుగురు పురుగు పోలిక నిలుకలుగుతున్నది ఆదివే ఆముదముడివాయిన సమసిపోముడన్నా అది దీపమందునా కాదు కాదు అది హృదయము సున్ని
పుత్రిక ఏ అభాగ్యయో, ఏ అభాగ్యయో. ఇత అస్పృశ్యత సంచరింతుటకు తావే లేదు. విశ్వంభరానతనంబుల్ గమనీకి గర్భమున విన్యస్తంబు కావీకి ఉద్గతపు గబ్బులితో ఏకనక ప్రకందేతి హాయిగా మూరట కల్పించు అభేద భావమున ధర్మం బిందుగారాడదు. ఇట్టి శ్మశానములను కరినప్పుడల్లా ఇలాంటి వైరాగ్యములు కలుగుతున్నట్టు సహజమే. ఇంకా నా మంచి దగ్గరకు పోయేదను. అయ్యయ్యో, దారి బొత్తుగా నిర్ణయించలేకున్నాను. ఈ చితిలోని కాష్టమును నేను ఇప్పుడు దీపముగా ఉపయోగించుకున్నాను. ఆహా ఆహా, చక్రవర్తులకు సేవకాచరము పట్టు బంగారపు కరదీపకల కంటే నా ఇప్పటి నీచ స్థితికి ఈ కొరవే మిత్రులు ఉత్తమైంది. చతురంభోసి పదీత భూమలయ రక్షాదక్షామీక రాజత దండంబు ధరించు ఈకరనే ఇప్పటి ఖాతిలో స్థితిలో కాలుతునున్న ఈ కొరవిదాచం భౌయమాణిక్య రాజిత ధీరాజన కాంతికి బదులు వచ్చను శోచనీయముగా. అయ్యో, ఈ కొరవి అప్పుడే ఆరినది, పోనీ పారవైచదును. దేవి, నీకంతటి దురవస్థ వచ్చినది, నీకంతటి దురవస్థ వచ్చినది. ఆహా, లోకములోని కష్టములన్నీ నన్నే కోరి వరించినట్లున్నవి. కాకున్నా ఇన్ని కష్టములు ఎవరు అనుభవించరు? అయ్యయ్యో, ఈ నిర్భాగ్య పరిశ్చంద్రుండు గతించిన వెనుక మరల కష్టములకు తావెక్కడ దొరుకును కదా. రాజ్య వియోగములకై దుఃఖింపను, మహారణ్యవాసాది ఘోర దుఃఖములన్నీ సంభవించను గణింపను. కడకు అతి నీచితమ్ముగా నా ఈ చండాల దాస్యంబునకు కూడా పరితపింపను. కాని చేపట్టిన రాది నన్నే పరమదైవముగా భావించుతూ నా మూలమును తనకంత లేసి కష్టములు సంభవించును. క్షమాగుణ సంపత్తికే సహించుటయే కాక తన్ను ఒక్కనికి తెగనమ్ముకొనుట నీచంబులని సంకోచించినప్పుడు నాథ, సత్య ప్రతిష్టకయ్యనచ్చు నీచ కృత్యంబులు సిగౌరమ్ములేయదనని నాకు ఉత్సాహము కలిగించి నా సత్యదీక్ష కాపాడిన నా అర్థాంగ లక్ష్మికి చంద్రమతీదేవి ఏదో దుఃఖము నేనే గతి భరించను. దేవి, అసూర్యం పశ్య నీ రాణివాస సౌఖ్యం ఏమయ్యను? అయ్యయ్యో సాధ్వీమణి, నీ ప్రతికి ఉండగను నీవు నాశమై ఒక్కది దైకు పాత్రురాలు కావలసి వచ్చే కదా.
నాయనా లోహిత, నేడు నిన్ను మరల ఎన్నడు చూడగలుగుదు తండ్రి, ఎన్నడు చూడగలుగుదు. దాసదాసి జనముల చేతుల నుండి అడుగుత వెట్టనీక మిగుల గౌరాదుమున పెంచిన నిన్నిచ్చి నిష్ఠురదంబుకు దాస్యంబున గొప్పగించిన కదా. గడచిన విపత్తులొక్కటొక్కటిగా తలంపునకు వచ్చి, గడచిన విపత్తులొక్కటొక్కటిగా తలంపునకు వచ్చి నా ధైర్యమును మరింత మాపుతున్నది. నాకై గదా రారాదు బిడ్డలకు ఇల్లాలు దిక్కుమాలి పరుల గంపలు దాగరగట్టి అల్లాడుట. చిచి కఠినాత్మ హరిశ్చంద్ర, నీవు నిక్కముగా క్షిరాతులకు జన్మింపవలసిన వాడవి, క్షిరాతులకు జన్మింపవలసిన వాడవి. ఎంత వైపరీత్యము జరిగినది, ఎంత వైపరీత్యము జరిగినది. ఎప్పటికైనా శుభములు రాకపోవునాను ధైర్యము కూడా అంతరించిపోయినది. బ్రతికయున్నంత వరకు దేవికా దాస్య దుఃఖమును, నాకే కాటికాపరి ఉద్యోగమును అవశ్యానుభోక్తంబురే కదా. అకటకట అకటకట మందభాగ్యుండనైన చిత్తమునకు శాంతి ఎప్పటికా ఇంకా శాంతిగా ఆనాడు నా భార్యాపుత్రుల కాలకౌశికులకు విక్రయించిన నాటి నుండి నేటి వరకు గతము తలంచుకొని వగతుతుండుట ఇది నాకు నానా పరిపాటి. నామది దురంతం వైన చింతాకతి మానై రాయై వజ్రమై సగుణ ధర్మం వైన చైతన్య లీలా నైజం వచ్చి నిర్వికృతి నీళ్లను కీళ్ల నొక్కు మొడిగబోను యోగి మనం బొలీది అప్పుడేమో అప్పుడేమో శాంతి నా చింతకు జలదమా మార్పల్కినా దోషమా ఎక్కడి నుండి ఓ దీనారంభ శ్రవణగోచరముకుతున్నది. పాపం ఎవరో పోయి చూచిదని గాక. తండ్రి లోహిత, నీవెక్కడున్నావు తండ్రి? ఏమిటి నా కాలుకేదో మెత్తని వస్తువు తగిలినది? నా కుమారుని శరీరము కాదు కదా. అయినో పరికించి చూసేదను. తనయా, అయ్యో తండ్రి, నీకెంతటి అవస్థ సంభవించినరా తండ్రి, ఎంతటి అవస్థ సంభవించినయ్యా. నవమాసమును మోసి కని ముద్దు ముచ్చటం పెంచిన నీ తల్లియా నీకు తలకొరువు పెట్టుట. ఓహో, నా ఆజ్ఞ లేకుండా ఇక్కడ చితి కూడా పెట్టాలి కాడు నీ అబ్బ సుమ్మా. అయ్యా, ఇప్పుడు కూడా ఎంత పరాభవం జరుగుతున్నది తండ్రి, ఎంత పరాభవం జరుగుతున్నది. ప్రాణపతి, ఇట్టి అవస్థ ఎందు సహాయపడటకు నీవు నా అండు నుండవైతివే. నీవెందున్నావో కదా, నా ఖా ఎందున్నావో కదా. ఏమి పతి విదూరయ ఎవతయో కాని ఈ నెలంతా సుశీలగా కానుతూ కారణాంతరమున ఇట్టి కష్ట దశను చెందినట్లున్నది. అదిగాక మున్నెప్పుడు ఎక్కడో
ఉన్నది వెల్లడి స్వరము. అయినను విచారించిన తప్పేమున్నది? పడది పడది ఎవ్వచీవు రాలుగరుగం పోబోతున్నావు. నీ కొడుకా? అవునయ్యా. అవునా? అవును. పాపము ఎద్దానగతింటే ఎవ్వరును నీకు చుట్టముల్లేరా? ఈ నడిరే వంటిగా ఎట్లు వచ్చితి శ్మశాన క్షోనికి చిత్రమయ్యదు నీదేది వచింపు ఏచి ఫలమేమి? ఊరటం పొందుమా పొచ్చుడా. మాలిని, ఓ మాలిని, ఏమయ్యా? నీ సిద్ధుండకాను భూతేశుండకాను అయినా ఈ వల్లకాటి కావలికాయ వాడను. కాని సాహసము చేసి ఈ అర్ధరాత్రమున తోడులేకి కాటికిట్లు వచ్చితివి. నీ చరిత్రమేమో ఎరింగింపుమో వచ్చిన కష్టములు అనుభవింపక తీరవు కదా. ఎట్లు తీరును పొచ్చుడా? నేను ఈ కాశీపురంలో ఒక బ్రాహ్మణునింట దాసినయ్యా. నా దాసిని? అవునయ్యా. నా పేరు హంసనారి అందరు. ఈ చనిపోయిన వాడు మదేక పుత్రుడు. దీనిని నేటి సాయం సమయమున అడవికి పోయి కట్టెలో కుసాదులో తెమ్మనరేదియానా. అయ్యో నా దురదృష్టము చే తెను బాబు చే కొడుకులకు నవాంతతులకు మరణము ఘటిల్లనయ్యా. ఏమనుచు పలుకుదు దుఃఖము పొంది పర్లగా. ఏమిటి? ఈ మాయను చూచినప్పటి నుండి నా హృదయం అకారణముగా దుఃఖ సంకులంబగుతాయి కాక విశేషించి గలివేని నోట వచించడు ఒక్కొక్క మాట. ఈ అలివేని నోట వచించడు ఒక్కొక్క మాట. ఒక్క వజ్రాయుధమై ఫెకంచడు శిలాకృతిగాచిన నాదు మానసంగు. ఈయమ మాట పొందికయు ఈయమ మాట పొందికయు ఎల్గు తెరంగును దంతమిల్ల అనరాదుదారి విషయించును. విషయించును
మంద్రం అది నేననరాదు కాని అదిగాక ఇక్రాంత కష్టోదంతం వల్ల మందభాగ్యుండనైన నాకే తగిలి వచ్చుతున్నది. చనిపోయిన వీడు మా నాయన. నీకు దీర్ఘాయురారోగ్యములు కలుగుగాకయ్యా, నీకు దీర్ఘాయురారోగ్యములు కలుగుగాక. వీడెవడైనా నాకేమి, నా విధి ఎందు నేను ఒక విధంగా ప్రవర్తింపరాదు కదా. మాయనే ఏమయ్యా, నీవెవటమైనా నాకేమి కాని నా ఆజ్ఞ లేకుండా ఈ కాటికి శవమేలు తెచ్చివో ముందు చెప్పుము. అయ్యో, శవదహనములకు కూడా ఒకరి ఆజ్ఞ కావాలేనా? ఏది ఇత్తటి కాటి చట్టములు బొత్తుగా గుర్తెరుగుకున్నావే. కాటి చట్టములా? అవును. ఎరుగవా? ఎరుగనే. ఎరుగవా? ఆహా. ఎవరు కాని దహింపవలసిన శవమును తెచ్చి ముందు మాకు చూపి చెల్లింపవలసిన సుంకము చెల్లించిన గాని దహన కార్యం ఉపక్రమింపరు. నీవు బలు తెగుదాలా ఉన్నావు గాని పదా పదా ఇప్పుడైనా తెరవా తడవయ్యను మాకు ఇలా నిల్చెదవు నీ కుమారుని కలే బలమామల బాధలవుతూ అంతతనుక పోవా. పోవా సోలిమైన సమగాయక భూరగుండునా ముదితముగా అనదే బతికిపోయదు ఇంత సలంగు నిత్తగా. అయ్యో వచ్చుడా, నేనిప్పుడు శరీరం మాత్రం విభవమై ఉన్నానయ్యా. నేను ఏ మూలమున మీకు కాటి సుంకుమ చెల్లించగలనయ్యా? ఏ మూలమున కాటి సుంకుమ చెల్లించగలను? మారిని నీవు పేదరాలమైన మాకేమి, భాగ్యవంతురాలమైన మాకేమి. భాగ్యమున్నను మాకు రావలసిన సుంకుమ కంటే మేమెప్పుడు అపేక్షింపము. మాడవకటయు పిండంబు దండలంబులు ఒక పాతయు నాకిచ్చను కాని నేనే శవమున దహింపనీయను. నన్ను కఠినాత్ముండను ఎంచినను సరి. కులధర్మంబు వీటింబుచ్చి ఈ రీతి కాటికాపరితనముతో జీవించు ఈ చండాల దాసును కరుణ హరపద పూజకుందొలగి అంచజుగురించి కులాభిమానము సదగున గట్టి హరిచందన కీర్తుల వీటబుచ్చి దుష్కరముకు వల్ల కాడికి అధికారము వచ్చిన దుష్ట బుద్ధికి కరుణదలంపయత్తటి. అయ్యో, ఎవరైనా ఏమయ్యా, దేనరక్షణము తప్పు కాదు కదా. తప్పు ఒప్పు మాకడ చెప్పకము, శవమును పారవైకత చూడము. అయ్యో ఓ దయామయ్యా, ఎరుగక చేసిన నా అపరాధము క్షమింపుమయ్యా. నేనెప్పుడు శరీరం మాత్రం విభూనై ఉన్నానయ్యా, శరీరం మాత్రం విభూనై ఉన్నాను. నేనిది బొత్తుగా నమ్మను. ఇప్పుడు నీ వద్ద ఉన్న విభవము శరీరము మాత్రమే కాదు. ఆలోచించుకునేందుకు నా వద్ద ఏమున్నదయ్యా? నీ వద్ద ఏమీ లేదా? ఏమీనూ లేదే. ఏమీ లేదా? ఏమీనూ లేదయ్యా. నీవు నిజముగానే పలు తెగుళ్ళ ఉన్నావు కానీ ఏమీ లేదా? బాల సూర్య ప్రభా కలితంబై వెలుగొందుతున్నయది దానినే ఏ వెలకైన తెగనమ్ము. తెగ నమ్ముటకు నా వద్ద ఏమున్నదయ్యా? ఏమీ లేదా? జలము పైజమలో నడంజుయు సముద్రకాంతులే రెండలల్ మలయింపల్ దిశలల్ పరీయగల సీమల్ బాల సూర్య ప్రభా కలితంబై వెలుగొందు
పొందుతున్నది. అది మాంగళ్యము కావాలు, అది మాంగళ్యము కావాలు, అది మాంగళ్యము కావాలు. దానినే ఏ వెలకైనా తెగనమ్మి నీ సుతులకై వెక్కించిన చల్లదే. అయ్యో ఏమి దైవమా, రెండో సురాధిష్ఠుడగు వశిష్ఠ మహర్షి ప్రభావం వచ్చే నా పతికిందక్క అన్నులకు గోచరంబుగానే నా మంగళసూత్రంబు ఒక చండాలుని కంట కాదు. ఇతడు చండాలుడు కాదు, నా స్వామి హరిశ్చంద్ర చక్రవర్తి. ఆయనే. అవును నాథ, నేను నాథ మందభాగ్యురానగు నీ జీవితేశ్వరి చంద్రమతిని నాథ, చంద్రమతిని నాథ. అవును నాథ, నేను నీ దేవిని. అవును నాథ, 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 నాథ. నీ వంశాంకురంబుకు నీ లోహితాశుడు ఈ గులకరాలపై ఎట్లు పడుకుని ఉన్నాడో ఒక్కసారి చూడు నాథ, ఒక్కసారి చూడు. అయ్యా లోహిత, అప్పుడే నీకు 100 ఏళ్లు చెల్లినవా అయ్యా, అప్పుడే నీకు 100 ఏళ్లు చెల్లినవా అయ్యా. అయ్యా ఓ ఈ వీరరాజు, ఈమె శిశువంత్రి, ఈమె తిరుమ ఖండించమని రాజజ్ఞ. ఇదిగో కట్టం. అయ్యా ఎక్కడా శిశువంత్రి? ఆమె ఈమెయా? ఈమె చంద్రమతయ్యా. మీరు నేరస్థాపన ఎందుకు పొరపాటు పడలేదు కదా? చంద్రమతిగా మరి ఎవరో మాకు తెలియదు, రాజాజ్ఞ పాటించము. దేవి నీవు శిశువంత్రివా? నేను శిశుహంత్రిని కాను నాథ. ఎట్లు? అట్లు మీసే సెలవుందుకొని పోవుతుండా దారిలో ఒక బాలశవము నా కాలికి తగిలినది. మతి చెలించిన దాననై ఆ కళేపురమున లోహితాసునిదేమోయని పరికింపుతుండా యమకింకరం వలన రాజభటుల చోటుకొచ్చి కోసి నిర్భాగ్యురాలా ఈ రాకుమారు నెల చంపితివే అని నన్ను రాజసాన్నిధ్యములకు కొనిపోవా. అతడు నా తల ఖండించమని ఆజ్ఞాపించినాడా నాథ? ఇదే నా నిందకు మూలము కదా. ధర్మములకు నేటికెంతటి కాని కాలము సంభవించినది. తన చిత్తంబు మెప్పింపవలనని సేవకులెవ్వరిపైనో నేరమారోపించిన తోడని న్యాయాన్యాయములు కూడా విచారింపకుండగా నిరపరాధులు సాపరాధులు చేసిన ఇలాంటి రాజులు ఉండిననేమి మండిననేమి. కాంతా జగదేక పావనివి ఈ అన్యాయపు నింద నీగా కల్పించుతా. రాజు నిర్భయుడే యోగ్యములు చూడనే లోకంబంతయు అస్తమించనే దయాళుండైన దేవుండులేదే కాపాడగా. మానిని మణి మానిని మణి గత నల్ల మొరచి పొమ్ము సగిల పరపుము ఏకాగ్రత హృదయ వృత్తి భక్తి కడసారియా భగవంతు గూర్చి నేత్రయుగ్నము మోర్చి ఛాన్యుకుము గతమెల్ల మరచిపం
ఇది ఏ నా కడసారి నమస్కారములు. హృదయమా హృదయమా సతికి నాడునెల్ల సరిపోయే నీకేది ఆశయే నిలతమైనా మోసమా నీ కాలము గతించమా చెంత బ్రతుకు విందేని దంపతుల పొంత దుఃఖవా దుఃఖమా నీవున్న దొసగు దప్పదు మాకు తొలగి పొమ్మింక మా తలపు వీడి ఖడ్గమా ఖడ్గమా మాని కంఠ రక్తము కూడా చలి చూడగలవు నిశ్చలత గుణము సత్యమున కైలి కనిశ్చంద్ర వంశమంతరించడుగాక శ్రీకరుని మీద మనసు మురిగాసి ఆ చంద్రమణి ఆగుమాగు నీ గురువే గెలుతును నేనే ఓడితిని. గురువేమో జయమేమో నాకు తెలియదు మహాత్మా. నేను మాత్రము నా పూనిక మానను. సత్యమున కైచంద్ర వంశమంతరించడుగాక శ్రీకరుని మీద మనసు మురిగాసి ఆ చంద్రమతి అదే కంఠమర్పించుని. హరిశ్చంద్ర అదుగో అది చూడుము. నీ సత్యమునకు మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమైనారు. నీ కుమారుని సజీవం చేశారు. దేవి అదిగో పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమైన చూడు. మహాదేవ శంభో